సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2 రోజుల క్రితం ఆమె మెడపై టాటూ కనిపించకపోవడంతో జ్ఞాపకాల్ని చెరిపేసిందని మాట్లాడుకున్నారు నెటిజన్లు. ఇక తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో సమంత ప్రేమలో పడిందంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్నారు. సమంత తీసిన తొలి సినిమా శుభంకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు రాజ్ నిడమూరు. ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ కాకుండా ఇంకేదో ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే వీరి మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే దుబాయ్ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది సమంత. ఆ ఫోటోల్లో సమంత కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆ గ్లాస్లో ఒక దానిలో నుంచి రాజ్ నిడమూరు కనిపిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం దుబాయ్కి వెళ్లారా లేదంటే పర్సనల్ ట్రిప్పా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ రాజ్ నిడమూరు సమంత కలిసి ముంబైలో పలు ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు. ఇలాంటి పోస్టులపై రాజ్ భార్య శ్యామిలి పరోక్షంగా కొన్ని కోట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక ఫోటోలో విమాన ప్రయాణ సమయంలో సమంత రాజ్ భుజంపై తలవాల్చిన దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. దీంతోనే సామ్రాజ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ఈ వార్తలు వైరల్ కావడంతో 2015లో రాజ్ నిడమూరుతో వివాహం చేసుకున్న శ్యామిలి డే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రత్యేకమైన మెసేజ్ను షేర్ చేసింది. ఆ సందేశంలో ఈ రోజు నన్ను ఆలోచించేది, చూసే, వినే, చదివే, మాట్లాడే ప్రతి ఒక్కరికి ప్రేమ మరియు ఆశీస్సులు పంపుతున్నాను అని పేర్కొంది. ఈ సందేశాన్ని ఆమె గతంలో కూడా షేర్ చేసినప్పటికీ సమంత ఫోటో వైరల్ అయిన రోజున మళ్లీ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు. అలాగే సమంత కూడా వెంటనే రాజ్ నిడమూరును వివాహం చేసుకోవాలని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా చేస్తే టిట్ ఫర్ టాట్లా ఉంటుందంటున్నారు. ఎలాంటి క్లారిటీ లేకుండా ఇద్దరి గురించి ఇలా మాట్లాడడం తగదని ఇంకొందరు అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతనేది త్వరలోనే బయటకు రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. రాజ్ డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రెడీ అవుతుంది.